మీరు ఒక ప్రెస్ మీట్ లో ప్రభాస్ ఎవరో తెలియదన్నారు కదా, మీకు నిజంగా ప్రభాస్ అంటే తెలియదా? ఇదివరకు తెలీదు. ఇప్పుడు మాకు ఇక్కడ నోటీసులు పంపించినాక అందరు ప్రభాస్ మంచోడు మంచోడు అని చెబుతారు. ఇప్పుడు ఆయన ఎట్టా అసలు పోలికలు ఎట్టుంటే మాకు తెలీదు. ప్రభాస్ పేరే తెలుసు మాకు. ఓకే. ఆయన ఎట్టుంటాడు కూడా తెలీదు. సినిమాలు కూడా చూడకపోయాడు. నేను చూడండి ఎక్కువ సినిమా, తలకాయ నొప్పి వచ్చింది. నేను ఎప్పుడన్నా ఈ దేవత సినిమాలు, ఇప్పుడు ఇట్లా సినిమాలు వస్తే సొత్త అమ్మవారి సినిమాలు, ఇప్పుడు ఇలా మా పుట్టింటికి రాసేది సినిమా, గోరింటాకు సినిమాలు, ఇట్లాంటి సినిమాలు చూస్తాను. ప్రభాస్ అంటే ఈ మామూలుగా పొడుచుకునేసి వచ్చేసి నాకు ఏడిపోతుంది, చూడలేదు మరి అని చెప్పు. చూస్తుంటే ఎన్నిసార్లు చూడద్దు కానీ 23 సార్లు చూసింది. మంచోడు, ఆయన కూడా మంచోడు, వాళ్ళ నాన్న కూడా ఎవరైనా ఇంటికి వచ్చినా కానీ కూర్చుండయా నిల్చున్నాయా భోజనం అడుగుతున్నా అన్ని బాగానే ఉన్నాయి. అయితే ఆయన ఏం ప్రాబ్లం లేదు. కానీ మేము ఆయన ఎందుకు అంటున్నామంటే, ఈ సందీప్ బంగా గారు డైరెక్టర్, ఈయనేమో హీరో. అవును. ఈయన అడిగితే ఆయన చెప్పి ఆయన ద్వారా ఢిల్లీలో మాకు నోటీస్ ఎవరైతే పంపించారో వాళ్ళు మరి వాళ్ళ పరిస్థితి చూడయా, మరి మనం నోటీస్ పంపించిన మమ్మల్ని అడుగుతున్నారు, మనం ఏం చేద్దామని ఆయన సందీప్ బంగా గారిని అడుగుతుండేమోనని మేము ఆయన తాప కలుసుకుంటాం. మరి ఆయన తెలిసిందో తెలియలేదు. అది అడుగుతుంటే మన ఈ కామెంట్లు పెట్టాలి ఏమంటున్నట్టే, మీరు ఇట్లా చేసి మన ప్రభాస్ గారి పేరు చెప్పుకొని ఏదో డబ్బులు గుంజుకోవడానికి, డబ్బులు వసూలు చేయడానికి కానీ ఆ పనికి మన పోతలో అంటుంటాయి. కరెక్ట్ గా మా మనసు ఒప్పదు. వాళ్ళు ఏమి ఇచ్చిన మేము తీసుకోవాలి. మాకు మేము కష్టం చేసుకోవాలి, రిలీజ్ చేసుకోవాలి. వచ్చినా రాకుండా మేము సంతోషం ఇంటికి చేరుకోవాలి మా కోరిక. కానీ ఇది మా లెక్క. ఓకే. ఎంతవరకు పెట్టారమ్మా ఈ స్పిరిట్ మూవీకి? డబ్బులు ఎంతవరకు పెట్టారు? 1,17,00,000 పెట్టాము ఇప్పటికి. మధ్యలో ఈ మామూలు మా ఖర్చులు ఇవన్నీ కూడా మేము లెక్కేసుకోలే. మేము అక్కడ పెట్టిన డబ్బులే 1,07,00,000 మాకు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ కూడా 17,00,000 చూసి పెట్టుకున్నాం. ఈ 17,00,000 పెట్టుకున్నాం గానీ మాకే లాభం లేకుండా చేశారు ఈ నోటీస్ పంపిట్లా. ఈ నోటీస్ ద్వారాగా మేము మునిగిపోయాం. ఎన్ని థియేటర్స్ దొరికినాయి మీకు? ఏమేమో 5-6 థియేటర్లు వేసుకుంటాను. రామదాస్ గారు ఆయన దగ్గర పోయినాము, మన ఫిల్మ్ ఛాంబర్ అనుకుంటా. ఆయన పిలిచి సంగతి సినిమా రిలీజ్ చేసుకుంటాను సార్ అని అడిగితే, ఓటీడమ్మా సినిమా ఆడుతూ డబ్బులు పెట్టడం ఎంత మీకు తెలియకని చెప్పి గట్టిగా వచ్చిండేమని. నేను ఖచ్చితంగా రిలీజ్ చేయాలా, ఆల్లో చూడాలా, ఒక కాల్ వేసిన చాలని గట్టిగా ఆయన మాట్లాడుతుంటే, ఒక కాల్ అయితే ఏం రాదు, మీ కారుగా చూసుకోగలిగితే ఒక 5 లక్షలు చూసుకున్నాను అనుకో, 10-15 నెలలకు అయిపోతాం. అందరికి 10 రూపాయలు అయితే మీకు 5 రూపాయలకి అన్ని ఏర్పాటు చేస్తాం. లేదు ఇంకొంచెం అమౌంట్ 15 లక్షలు తీసుకుంటే ఒక 50,000కి అట్లా మేము ఆన్లో అయితే నేను సపోర్ట్ చేయగలను. కానీ వస్తే రాదో నేను చెప్పలేను. 10 లక్షల సినిమా కూడా జరుగుతుంది, మీకు ఇదే జరుగుతుంది, మీ ఇష్టం. దానికి నేను అడిగితే ఎన్ని వచ్చినా చాలంటే 100 వేసుకుంటాను నేను హెచ్చులుగా మాట్లాడింది. మీ ఇష్టం అమ్మా, అది నేనేం చేయలేను, డబ్బులు తీసుకుంటే ఏర్పాటు చేద్దాం. ఇప్పుడు డబ్బులు కూడా వద్దు, ఏ పాటల ఏది తయారు చేసి ఏర్పాటు చేసి మీ సినిమా అయితే ఖచ్చితంగా అయిపోతాను మంచి మాట చెప్పిండు ఆయన మాత్రం. ఏమో వినకుండా 100 వేసుకుంటానని చెప్పి మళ్ళీ ఇంటికాడికి ఫోన్ చేసి ఆ డబ్బులు కష్టం తయారు చేసుకుని మళ్ళీ అల్లుడి కష్టం డబ్బులు తయారు చేసుకుని అంత 10-15 లక్షలు తయారు చేసినాక ఆ కొంత అమౌంట్ నా చేతికి వచ్చింది. ఆ డబ్బులు వచ్చినాక ఏం చేసాను, ఆయన కూడా చెప్పకుండా ముందు ఫాస్ట్ లో 1,00,000 చేయించింది. 10,000 పోస్టులు 1,00,000 కేపించాం. అదే ఓకే. ఊర్లలో ఇంకా ఇక్కడే ఉన్నాం, మేము ఎక్కడ వచ్చినా అక్కడ పోయింది. ఇప్పుడు వాళ్ళలోకి ఊర్లో పంపించాం కొన్ని పోస్టులు, కొన్ని విజయవాడ పంపించాం. ఇక అక్కడ వాళ్ళకి కనిపించుకొని వాళ్ళు తగిలించుకొని చేపించుకుందామని ఇటు చెప్తే వీళ్ళు మాకు బాగా మా చెప్పుతో మేము కొట్టుకున్నట్టు నొప్పి తగలకుండా వాళ్ళ చెప్పుతో కొట్టారు అనమాట మమ్మల్ని. మళ్ళీ దీనికి యాక్షన్ ఎలా తీసుకోవాలి, మళ్ళీ ఎట్లా మీ సినిమా రిలీజ్ కి ఏమనుకుంటున్నాం అంటే, ఇప్పుడు మా ఇంటికి నోటీస్ పంపించారు. అవును. నోటీస్ పంపించిన దాని వల్ల మాకేమైంది అనుకుంటే, మేము అడిగిన డబ్బులు ఆగిపోయింది. మేము ఇవ్వాల్సిన వాళ్ళు గట్టిగా ఒత్తిడి చేస్తాం. మేము వచ్చేటప్పుడు ఏం చెప్పినాం, వాళ్ళు సినిమా వేస్తాము, మీ డబ్బులు ఆడిపోవు, ఒకవేళ రాలేదనుకో వాళ్ళు మాత్రం సినిమా వేసుకొని మీరు తొందర చేయకుండా రిపీట్ చేయకుండా వస్తేనే అమ్మడిచ్చేస్తాం. 22 కానీ 29 కానీ మేము రిలీజ్ అయిపోద్ది. 2-3 రోజులు డబ్బులు వస్తాయి, వస్తే ఇస్తాం. రాలేదనుకో ఒక 1 నెల 2 నెలలు 4 నెలలు ఆడేసి మీ డబ్బులు మీకు ఇస్తామయ్యా, మీరేం కంగారు పడి రాలేదని చెప్పి మా ఇంటి వెంబడి గందరగోళం చేయాలి. చిల్లు తీసుకున్న ఇల్లు పోతాయి, మాకు ఈ గాడి పోవని చిన్నగా కాలు గడలు కూడా నచ్చ చెప్పుకోండి. సరేలేమనుకుని వాళ్ళు కూడా కొద్ది గొప్ప లేని కొంతమంది అట్లా కొంతమంది రకరకాలుగా
ఇక్కడికి వచ్చి నాకు ఈ నోటీస్ ఈ ఊరికి పోయేసరికి మీరే కావాలని డబ్బులు ఈ నోటీస్ పంపించినారని చెప్పి ఫోన్లు వచ్చినాయి. ఇంకా అక్కడ వచ్చింది మా పానం. మేము డబ్బులు ఎగదనడానికి ఈ ప్రయత్నం పెట్టినాం అది ఇది అని బాధపడతా ఉంటాయి. మేమేం అడుగుతున్నామంటే ఈ ఫోటోలు చూసి ఇది నిజమే మీరు చేసిన పని కాదులేమని కొంతమంది అనుకుంటారు. అదే ఆ మూమెంట్ సినిమా ఆడుంటే డబ్బులు వచ్చినా రాకుండా మేము ఇల్లు జరుపుకుంటాము, లక్షణంగా పోయిన డబ్బులు పోయినా కానీ వచ్చినా రాకపోయినా సంతోషపడేవాళ్ళం. సినిమా బయటకు వచ్చిందని సంతోషపడేవాళ్ళం. మా అబ్బాయిని చూసుకునే వాళ్ళం ముందు. మీ అబ్బాయి కూడా చనిపోయింది కదా షూటింగ్ అబ్బాయి చచ్చిపోయాడు కదా. అవును అవును. ఆ అబ్బాయి ఆ సినిమాలో ఉన్నాడే ఇంత బారాడి ఇన్ని ఆస్తులు అమ్ముకొని అన్ని అమ్ముకొని కూలీ నాలు చేసుకొని వాటర్ డబ్బులు కూడా అందులో పెట్టుకొని ఇల్లు ఉండే ఇల్లు కూడా తాకట్లో పెట్టుకొని ఆ అబ్బాయిని చూసుకోవాలని ఇంత దూరం మేము వచ్చాం. ఆ అబ్బాయిని అనుకుంటే అసలు ఎంత బాధ వచ్చిద్దో ఎంత ఏడుపొస్తుందో మాకు అసలు ఆగట్లా. మేము ఏమి చేసుకోను అబ్బాయిని చూసుకోవాలని మేము చేసుకుంటే వీళ్ళు మాకు ఒక ఇదిగా మమ్మల్ని ఏదో పెద్ద ఇదిగా చేసి ఒక రైతు కుటుంబం బజారున పడ్డాదంటే వాళ్ళకి బాధ లేదా? బాధ ఉంటదా ఉందా? అసలు ఈ రైతు కుటుంబమే ఇల్లు చిన్న భేదోళ్ళే. ఈ భేదోళ్ళకు మనము ఏ లెక్కన నోటీసులు పంపిద్దామా, వీళ్ళని బజాట్లో అయితే మనకెట్ట అనే ఒక్క పెద్ద కూడా లేదు. మేము ఎన్ని బాధలు పడి ఎన్ని ఏడ్చి ఎన్ని మొత్తుకున్నా ఎన్ని చేసినా ఎవ్వరు మాకు అసలుకి పొరపాటు కూడా ఇంత మాకు మా చెవుకు రావట్లా. మేము ఏడ్చుకుంటా ఉన్నాం. ఈయనైతే లేచిన నుంచి నువ్వు చేసి మమ్మల్ని అందరినీ బజార్లు వేసినావు, మేము ఒక రైతుగా బతికేవాళ్ళమని చెప్పి ఈయన తిట్లకు నేను ఏడవని రోజే లేదు ఈ రోజుకి. నేనేం చేశాను, నేనేమో చిలమా చేసుకున్నాం, అన్ని బాగానే వచ్చినాయి. ఒక మాతంగిని గురించే చేసుకున్నాం, మేము బాగానే వచ్చినాం. వీళ్ళు మాకు నోటీసు ఎవరైనా పంపించారో ఏమని పంపించారో మాకైతే అసలు అర్థం అవట్లే. మేము ఒక బయట పడిపోయి ఇవాళ మా ఊరి నుంచి వచ్చే మాటలకి ఏడ్చుకొని చచ్చిపోతాం. మాకు సాగు ఒకటే తక్కువ, ఇంకా ఊరేసుకోవటం ఒక్కటే తప్పు. వీళ్ళు ఏ న్యాయం చెప్పకపోతే మేము ఇంక బతికి కూడా మేము ఊరికి కూడా వెళ్ళిపోలేమయ్యా. ఊరికి పోతే మేము ముందు ఎగతాళికి తట్టుకోలేము. ఎగతాళంటే ఏడుపు వస్తుంది, భయం వస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని ఇట్లా చేశారు కదా, ఈ ఎగతాళికి ఏడ తట్టుకుని పెద్దవాళ్ళు అంటే చూడమ్మా, పెద్దవాళ్ళు శాతలు వేసేవాళ్ళు మొగుడు కొట్టినందుకు కాదు తోడుకోలు తొంగి చూసినందుకు బాయిలో పడిందంట. ఎందుకంటే ఇప్పుడు మేము చేసినందుకు మా ఆస్తులు పోయినందుకు మేము ఎట్టగడ బరాయించుకోవాలి. ఊర్లో జనాల మాటలకి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులకి మేము ఏం సమాధానం చెప్పాలి? మమ్మల్ని ఎందుకు ఇట్లా చేశారని మేము అడుగుతున్నాం. అసలు వాళ్ళకి మాకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? మేము చిలమా చేసుకుంటే రోజేమయ్యా మేము చిలమా చేసుకుంటాం, మేమేదో చేసుకున్నాం చిన్నోళ్ళు మాకు రూట్ని వెళ్ళిపోతామని. మా రూటు మమ్మల్ని బానియకుండా మమ్మల్ని ఎందుకు ఇట్లా చేయటమని మేము ఇన్ని రకాలుగా అడిగినా కానీ ఆ ప్రభాస్ గారికైనా కానీ కనికరం కలగలేదు. వీళ్ళు ఏమైనా ఎడుతుండ్రే, ఈ రకంగా బాధపడుతుండ్రే. ఎందుకంటే ఆయన ఎందుకు అడుగుతున్నామంటే ఆ సినిమా సిరిట్ అనే సినిమాలో ఆయన హీరోగా ఉన్నాడు. ఆయనైనా పెద్దవాడు కదా, ఒకరు ఆకలి కొన్న వాళ్ళు మాకు చూడలేదని అందరు చెబుతుండ్రు. మేము ఇప్పుడు ఆకలితోనే ఉన్నాం. మాకు ఇవాళ తినటానికి పోగోలేదమ్మా. మాకు ఇక్కడ వచ్చినాక మాకు ఎట్టవుతాయి డబ్బులు? నా కూతురు పిల్లలు ఆడబెట్టి ఆ పిల్ల అక్కడ చేస్తా, అమ్మాయి ఆడేడుతా, మేమేడ బాధపడతాం, ఎప్పుడు వస్తామా అంటా. మాకేమి ఇది వచ్చి పడి ఏం పోయాం మేము. ఇవాళ మేము ఊరికి పోవాలంటే మేము ఊరి బంధకం ఒకటే, మేము ఊరికి పోలేం కూడా. అందుకని ఆయన మరీ మరీ కూడా అడుగుతా ఉన్నాం. ఆ ప్రభాస్ గారు ఏమన్నా మాకు ఇళ్ళ కళ్ళెత్తి చూస్తాడేమో, వాళ్ళకి ఊసు పోలేదని అందరు చెబుతారు. ఇంతమందికి ఇన్ని రకాలుగా పోతే ఆయనకి ఎందుకు పోదు? ఆయనైనా మాకు రిటర్న్ నోటీస్ ఇచ్చి పంపిస్తాడేమో. ఆ నోటీస్ ఇస్తే ఆయన ద్వారా మాకు సగం బలం వచ్చినట్టు. మాకు డబ్బులు వద్దు, మేము డబ్బులు అసలు ఎవరిని అడగల. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా 1 నెల చేసి 2 నెలలు చేసి సంవత్సరానికి చేసుకొని తెచ్చుకొని చిన్నగా చేసుకున్న వాళ్ళమే కానీ అప్పులు తెచ్చుకొని ఒక 50 లక్షలు ఇట్లా తెచ్చుకొని చేసినవే కానీ దానాధనం అయ్యా ఎవరన్నా 1 రూపాయి ఇవ్వండి, ఎవరన్నా ఒక సాయం చేయమని మేము ఎవరిని అడగల. ఈ రోజు కూడా మేము ఎవరిని అడగట్లే. మాకు ఇచ్చిన నోటీసు ఎవరో ఇచ్చిన మనిషి, ఆ ఇచ్చిన వాళ్ళ ద్వారాగా మాకు నోటీస్ ఇప్పి అయ్యని మేము అడుగుతున్నాం. వంగా గారు, మేనేజర్ గారు, వీళ్ళు అందరు కలిసి అందరూ ఆ సినిమాలో ఉండరు కాబట్టి మాదేమో సిరిట్ ఈజ్ నాట్ వన్, వాళ్ళదేమో ఒట్టి సిరిట్ అంట. అసలు మా సినిమాకి వంగా గారి సినిమాకి టైటిల్కి ఏమన్నా ఎలాంటి సంబంధం లేదు. అందుకు కాబట్టి ఈ మేనేజర్ ఈయన కూడా చేస్తున్నాడు కాబట్టి అందుకు అడుగుతుంటే అసలు ఎవరికి తెలియదు అంటున్నారు. దేందా ఈ పాపకాలం? ఇది న్యాయం ఉందా అన్యాయం ఉందా నేను అడుగుతున్నా. పెద్ద ఎవరు అన్నది మాకు అర్థం కాలేదు. ఎవరిని అడగాలని మాకు తెలియలేదు.